హలో అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనకు పీఎం కిసాన్ 23వ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించినటువంటి డేట్ అయితే రావడం జరిగింది. అది ఎప్పుడనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇంకా మనకు ఈ యొక్క రైతులు ఇప్పుడు ఈ పీఎం కిసాన్ 23వ ఇన్‌స్టాల్‌మెంట్‌కి సంబంధించి డబ్బులు ఎవరెవరికి పడతాయనంటే, మనకు రైతులైతే ఖచ్చితంగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఒకవేళ ఈకేవైసీ చేసుకోలేదంటే గనక మనకు ఇప్పుడు క్రోమ్‌లోకి అంటే మన గూగుల్‌లోకి వెళ్ళి పీఎం కిసాన్ ఈకేవైసీ అని సెర్చ్ చేసి మీరక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ ఈకేవైసీ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్ అయితే మన లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలని. ఒకవేళ యాక్టివ్‌గా లేకపోతే ఈ డబ్బులైతే రైతుల అకౌంట్‌లో పడవు. నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్‌కి, ఆధార్‌కి ఎన్‌పీసీఐ లింక్ అయితే ఉండాలి. అలాగే ఈ యొక్క లింక్ లేనట్లయితే గనక మనకు మీరు మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో మీరు ఆ బ్యాంక్‌కు మీరు వెళ్ళి ఈ ఎన్‌పీసీఐ లింక్‌నయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ లింక్ ఉంటేనే డబ్బులు పడతాయి. లేదంటే గనక అమౌంట్ అయితే పడదు. పీఎం కిసాన్ 23వ ఇన్‌స్టాల్‌మెంట్ ఎప్పుడనంటే గనక 20వ తేదనమాట. అంటే జూన్ 20వ తేదీనైతే గవర్నమెంట్ మన పీఎం మోడీ గారు రైతుల అకౌంట్‌లలో రూ. 2000 వేస్తున్నారు. నేనిందాక చెప్పినట్లుగా ఈ 3 కండిషన్‌లు ఉన్నట్లయితే వారికి డబ్బులు పడతాయి. అంటే ఈకేవైసీ ఉండాలి. అలాగే బ్యాంక్ ఎన్‌పీసీఐ ఉండాలి. అలాగే మనకు బ్యాంక్ యాక్టివ్ ఉండాలనమాట. ఈ 3 కండిషన్‌లు ఉన్నవారు రైతులకు మాత్రమే ఈ యొక్క డబ్బులైతే వారి అకౌంట్‌లలో పడతాయి. లేదంటే గనక మనకు మళ్ళీ నెక్స్ట్ ఇన్‌స్టాల్‌మెంట్ వరకు వెయిట్ చేయవలసి ఉంటుంది. మీకు ఏదైనా పీఎం కిసాన్‌కి సంబంధించి డౌట్ ఉన్నట్టయితే రైతులు కామెంట్ సెక్షన్‌లో అడగండి. రిప్లై ఇస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ తోటి రైతులకు కూడా ఈ వీడియోని పంపించండి. థాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.